కల్పించేటువంటి సంస్థ, ఇక్కడ పెద్ద ఆదాయాన్ని చేకూర్చేటువంటి సంస్థ, ఈ రాష్ట్రానికే తలమానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సింగరేణికి సంబంధించిన బొగ్గు గనుల పరిస్థితి, సింగరేణి పరిస్థితి రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో దాదాపు 40 బొగ్గు గనుల్లో బొగ్గు ఉత్పత్తి జరుగుతూ ఉంది. ఈ బొగ్గు గనులు 40 బొగ్గు గనులు 2032-33 కల్లా దాదాపు 22 బొగ్గు గనులు మూసివేతకు గురవుతాయి. అంటే బొగ్గు అయిపోతుందా అంటే ఇప్పుడు ఉత్పత్తి అవుతున్నటువంటి 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి 2060 నాటికి 17.28 మిలియన్ టన్నులకి పడిపోతుందనే అంచనాలు కూడా ఉన్నాయి. అంటే ఎంత గణనీయంగా సింగరేణికి సంబంధించిన బొగ్గు వాయుల పరిస్థితి, బొగ్గు ఉత్పత్తి పరిస్థితి ఏంటో మనందరికీ దీని ద్వారా అవగాహన కావాలనేటువంటి ఆలోచనతోనే ఈ లెక్కలు మీకు స్పష్టంగా తెలియజెప్తా ఉన్నాను. అట్లాగే మనందరికీ బొగ్గు ఉత్పత్తి సామర్థ్యాన్ని 2031-32 సంవత్సరం వరకు నిలబెట్టుకోవాలన్నా, కనీసం ఈ కార్యక్రమం సజావుగా జరగాలన్నా సింగరేణి యాజమాన్యం కొత్త బొగ్గు గనుల్ని సంపాదించాల్సిందే. ఇది అనివార్యం. కొత్తగా అదనంగా బొగ్గు గనులు సంపాదించుకోకపోతే సింగరేణి అనేది ఒక చరిత్రగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. అయితే ఇక్కడ సమస్యల గతంలో గోదావరి పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి కంపెనీ అనేది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి అది కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాతో ఉన్నటువంటి సంస్థ కాబట్టి నేరుగా బొగ్గు గనుల్ని G2 అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ నేరుగా ఇచ్చేటువంటి ప్రక్రియ అందుబాటులో ఉన్నటువంటి అవకాశాన్ని ఈనాడు దేశాన్ని పాలన చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1957 కి సవరణ తీసుకొని వచ్చి అది 2015 24 ఫిబ్రవరి నాడు పార్లమెంట్లో ఈ యాక్ట్ కి MMDR యాక్ట్ 1957 కి సవరణ తీసుకొని వచ్చి దేశంలో ఉన్నటువంటి బొగ్గు గనులన్నింటినీ ఎవరికి ఏ ప్రభుత్వ రంగ సంస్థ కూడా కేటాయించడానికి వీలు లేకుండా బొగ్గు కోల్ బ్లాక్స్ అన్నింటినీ ఆక్షన్ ద్వారా అంటే వేలం పాట ద్వారా ఇచ్చే విధానాన్ని చట్టం తీసుకొచ్చారు. 2015 24 ఫిబ్రవరి నాడు ఎవరు తీసుకొచ్చారా దీన్ని? ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆడ బిల్లు పెడితే ఆనాడు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యులు అందరూ కూడా 2015 నాడు ఈ బిల్లుకి మద్దతు ఇచ్చి ఓటేసి సపోర్ట్ చేసి సింగరేణి కాలనీస్ కి నేరుగా బొగ్గు అంటే బ్లాకులు కేటాయించడానికి అవకాశం లేకుండా ఆ యాక్ట్ తీసుకొని వచ్చిన దాంట్లో వీళ్ళు కూడా ప్రధాన భూమిక పోషించారు. వీళ్ళు ఈరోజు తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నాం. నిజంగా తెలంగాణ ప్రయోజనాల గురించి సింగరేణికి సంబంధించిన బొగ్గు బాయిలు మనమే పొందాలని ఏమాత్రం ఆలోచన ఉన్నా అదే రోజు మీరు తెలంగాణ సంబంధించిన పార్లమెంటు సభ్యులుగా ఆ యాక్ట్ని వ్యతిరేకించి మద్దతు ఇవ్వకుండా ఆ యాక్ట్ బిల్లు పాస్ కాకుండా చూసేవాడు. ఆ రోజు సంపూర్ణంగా మద్దతు ఇచ్చి బిల్లు పాస్ అయ్యేటట్టు చేసి
ఆక్షన్ జరిగేటట్టుగా చేసి సింగరేణికి బొగ్గుబాయిలు లేకుండా చేసి ఇవాళ తగుదరమ్మా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకత్వం మాట్లాడుతూ ఉంది. సింగరేణికి సంబంధించిన బొగ్గుబాయిల్ని మేమే కాపాడాం 10 ఏళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఏం కాపాడవుతుంది ప్రభుత్వం అని చెప్తున్నారు. యాక్ట్లో మీరు సపోర్ట్ చేసి రాకుండా చేస్తారు. పోనీ మీరు ఈ 10 ఏళ్ళు ఈ బిల్లు తీసుకొచ్చి ఆ బిల్లు ద్వారానైనా ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో ఆక్షన్ జరుగుతున్నప్పుడు ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి ఆ బొగ్గుబాయిలు ఏమైనా మనకి సింగరేణికి వచ్చేటట్టు చేశారా? అది లేదు, అది లేదు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఇది ఆధారాలతో సహా చెప్తున్నా, డేట్స్తో సహా. నేను ఇక్కడ జరిగేటువంటి ఆక్షన్ ఆధారాలతో సహా చెప్తున్నా, డేట్స్తో సహా. నేను సింగరేణి కాలేజ్ ఇక్కడ జరిగేటువంటి పార్లమెంట్ సహా చెప్తున్నా, చట్టం తీసుకొచ్చింది బొగ్గుబాయిలు ఆక్షన్ సింగరేణి కాలేజ్ ఇక్కడ జరిగేటువంటి ఎవరైనా తెలియని ఆక్షన్ పెడతా ఉంటే అది కూడా సింగరేణి బొగ్గుబాయిలు ఆక్షన్ పెడతా ఉంటే ఎవరైనా తెలియని చట్టం ప్రకారం వాళ్ళు చేస్తా ఉంటే అది కూడా సింగరేణి పరిస్థితుల్లో ఆ బొగ్గుబాయిలు చట్టం ప్రకారం వాళ్ళు చేస్తా ఉంటే ఏం చేశావు? సింగరేణి కాలేజ్ బోర్డు సమావేశం అక్టోబర్ 29 నాడు సమావేశం బొగ్గుబాయిలు వేలంలో పాల్గొనాలి. అక్టోబర్ 29 నాడు సమావేశం బొగ్గుబాయిలు వేలంలో పాల్గొనాల్సిందంటే దాదాపు బొగ్గుబాయిలు నాడు చేస్తున్న సమావేశం బొగ్గుబాయిలు వేలంలో ప్రారంభం చేస్తున్నట్టే దాదాపు బొగ్గుబాయిలు కాపాడుతున్న ఏం చేశారు? వేలం పాటలు కేవలం వారం రోజులు వేలం పాటలు కేవలం వారం రోజులు నవంబర్ 5న అక్టోబర్ 29న సింగరేణి బోర్డు కేవలం వారం రోజులు నవంబర్ 5న దాని సమయం కేవలం వారం రోజుల్లో 2021 నవంబర్ 5న గోదావరి వ్యాలీలో 2021 నవంబర్ 5న గోదావరి వ్యాలీలో ఎందుకు చేశారయ్యా? నవంబర్ 5న ఎందుకు చేశారు అంటే గోదావరి వ్యాలీలో ఎందుకు చేశారయ్యా? సర్పంలో ఉన్నటువంటి ఎందుకు చేశారు అంటే గోదావరి వ్యాలీలో ఎందుకు చేశారయ్యా? ఇప్పుడు రెండు మంతేరే ఎందుకు చేశారు అంటే ఈ రెండు బొగ్గుబాయిలు ఇప్పుడు వారికి సంబంధించిన స్నేహితులు పారిశ్రామికవేత్తలకి ఈ రెండు బొగ్గుబాయిలు ఎందే శక్తిగా ఇప్పుడు వారికి సంబంధించిన స్నేహితులు పారిశ్రామికవేత్తలకి ఎక్స్పర్టైజ్ దీనికేమో ఎందే శక్తి ఫైనాన్షియల్ వారికి సంబంధించిన మైనింగ్ ఎక్స్పర్టైజ్ దీనికేమో వారికి కావాల్సిన ఏకైనా కంపెనీలో వారికి కావాల్సిన సార్ అందరూ తెలంగాణ ప్రజలంతా గమనించాలి. ఏకైనా కంపెనీలో కోయగూడెం బ్లాక్ సార్ అందరూ ఆరో గమనించాలి. మైనింగ్ ప్రైవేట్ కోయగూడెం బ్లాక్ ఆరో మైనింగ్ ప్రైవేట్ బ్లాక్ ఏమో అవంతిగా కాంట్రాక్ట్ ఆరో మైనింగ్ ప్రైవేట్ బ్లాక్ ఏమో హోటల్ అవంతిగా కాంట్రాక్ట్ ఆరో అరవింద్ వాళ్ళ లింక్ ఏంటో మీ అందరూ తెలిసింది. అరవింద్ వాళ్ళ లింక్ ఏంటో మీ అందరూ తెలిసింది. అరవింద్ వాళ్ళ ఢిల్లీ కాలంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ కుటుంబ సభ్యులు ఎవరెవరు అరవింద్ వాళ్ళ లింక్ ఏంటో మీ అందరూ తెలిసింది. అరవింద్ వాళ్ళ ఢిల్లీ కాలంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి దానికి సహాయం వాళ్ళకి దానికి
అవంతిగా కాంట్రాక్ట్ ఎవరితో మీ అందరూ తెలిసింది, రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. ప్రతిమ ఏంటో తెలుసు, ఈ ప్రతిమ కంపెనీ ఎవరిదో కూడా తెలుసు. ఈ రెండు కంపెనీలు కేవలం టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వానికి కావాల్సినటువంటి అత్యంత సన్నిహిత కంపెనీలు. వాళ్ళకి చెందటం కోసం సింగరేణిని బొందబెట్టి సింగరేణిని ఇందులో పాల్గొనకుండా చేసి సింగరేణికి 2 బ్లాకులు లేకుండా చేసి అతిపెద్ద కుట్ర 10 సంవత్సరాల్లో చేసి సింగరేణిని అన్యాయం చేస్తారు. మీ వల్లే ఈ 2 రాకుండా పోయింది. ఇది వాస్తవం. ఇది అయిపోయిందే. సింగరేణి వద్దన్నారు, కోర్ బ్లాక్, ఎందుకంటే వీళ్ళ మనుషులు కావాలి కాబట్టి. కానీ మళ్ళీ ఒరిస్సాలో కోర్ బ్లాక్ సాక్ష్యం జరుగుతుంటే మాత్రం ఆడి పంపించారు. ఏందయ్యి ఆ బుక్ కంపెనీ పేరు కూడా చెప్తాం మీకు. ఒరిస్సాలో బంకుయి బ్లాక్ అని ఒకటి ఉంది. దాని ఒక్కదానికి బిట్ చేయాలని మాత్రం पिस्ता हाउस लेकर आ गए अपना बैंकेट हॉल शालीबंडा पर। टोटल 20,000 एसएफटी एरिया है, सेंट्रल एसी, झूमर्स, बहुत ही खूबसूरत एम्बियंस बनाया गया है। और इस बैंकेट हॉल में 100 मेंबर्स से लेकर 1000 मेंबर्स तक की कैपेसिटी है। सेपरेट हॉल्स फॉर लेडीज एंड जेंट्स एंड एट अ टाइम 200 to 250 मेंबर्स आराम से डिनर कर सकते हैं यहाँ पर। स्टेजेस इंक्लूडेड है, हाई क्लास फर्नीचर और सेपरेट लिफ्ट है लेडीज एंड जेंट्स के लिए। और इस बैंकेट हॉल की सबसे अच्छी बात यह है कि आपको यहाँ पर किचन जो है ना सेम फ्लोर पे आप लकड़ी पर भी पका सकते हो और यहाँ पर आप अपना शेफ भी लगा सकते हो। साथ ही साथ आप अपना केटरिंग जो है ना पिस्ता हाउस को भी दे सकते हो, क्योंकि पिस्ता हाउस तो मशहूर ही है अपना मजेदार खाना सर्व करने के लिए। क्वेरीज के लिए आप ये नंबर पे कॉन्टैक्ट कर सकते हैं। लोकेशन बता देता हूँ, महनूर बैंकेट्स बाय पिस्ता हाउस, शालीबंडा, ISM कॉम्प्लेक्स, अबव मलाबार एंड जयलुकास।